జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో ఈసారి 17 లోక్సభ స్థానాల్లో ఎన్ని గెలుస్తారు బీజేపీ? 12 గెలుస్తాయనేటువంటి రిపోర్టు ఆల్రెడీ వచ్చింది. అవునా? కానీ మా పార్టీ 17 కూడా ఏ స్థానం చిన్నది పెద్దది తక్కువది ఎక్కువది గెలుస్తాం ఓడతామనే కాకుండా 17 సార్లు గెలవాలనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. ఓకే, 17లో 12 వచ్చే అవకాశం ఉందంటున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడెక్కడ బీఆర్ఎస్తో పోటీ ఉంది? అసలు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పోటీ ఉందా? బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే పోటీయా? ఎందుకో అంటే ఈ 4 నెలల పరిణామక్రమం గమనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోటీలు ఉన్నట్టు కనబడతలేదు, 3వ స్థానానికి పడినట్టు కనబడతారు. ఓకే రైట్. చివరిగా మీ కంక్లూజన్ అండి, మీ ఓటర్లకి, మల్కాజ్గిరి ఓటర్లకు కానివ్వండి, తెలంగాణ ప్రజలకు కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తెలంగాణ ప్రజలకి, మల్కాజ్గిరి ప్రజానీకానికి ఇవి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి వేసే ఓటు. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ప్రపంచమంతా భావిస్తున్నది. మోడీ గారి శక్తిని మరింత పెంచడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.